ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే. సార్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే విధానంలో సెబీ కొన్ని కొత్త గైడ్‌లైన్స్ రావడం జరిగింది. ఒకసారి ఏమేమి వివరాలంటారు సార్? అది చిన్న చిన్నది కాదండి. అమెరికాలో ఎక్కువ మిలియనీర్స్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 401(k) అని చెప్పేసి వాళ్ళ దగ్గర అకౌంట్ అనమాట. అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీగా కంపెనీ కొంత కట్టొద్దు మీ శాలరీలో ఉంచి. Yes. అది మన దగ్గర ఎన్‌పీఎస్ ఎలాగనో అట్లా అనమాట అక్కడ కూడా Okay. 401(k). అండ్ దానికి ఈక్వలెంట్‌గా అంతకన్నా బెటర్ వేలో సెబీ వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారండి. ఈ ప్రపోజల్ ప్రకారం ఏంటంటే ఎంప్లాయీకి శాలరీ వచ్చేటప్పుడు ఎంప్లాయర్ కొంత డబ్బుని ఇప్పటి వరకు మనకు ప్రావిడెంట్ ఫండ్ అండ్ PF. పీఎఫ్ లేకపోతే ఎన్‌పీఎస్ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా. Yes. ఇప్పుడు కావాలనుకుంటే కొంత అమౌంట్‌ని మ్యూచువల్ ఫండ్ యూనిట్‌లో కట్ చేసి నీకు ఇవ్వచ్చు. ఓకే. అంటే మన శాలరీలో. శాలరీలో కటింగ్‌లో కొంత మ్యూచువల్ ఫండ్స్ రూపంలో నీకు ఇవ్వచ్చు అనమాట. అంటే ఈవెన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఇప్పుడు దాకా అయితే ఏంటంటే ఏఎంసీ వాళ్ళు మనీ రూపంలో ఇస్తున్నారు కమిషను. ఇప్పుడు వాళ్ళకి కూడా మ్యూచువల్ ఫండ్ రూపంలో ఇవ్వచ్చు అనమాట. మొత్తానికైతే మ్యూచువల్ ఫండ్ కాంట్రిబ్యూషన్ తోటి ఎక్కువ మంది మిలియనీర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. Yes. అంటే బయట నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇది మామూలు ఏముందో ఇంతకుముందు ప్రావిడెంట్ ఫండ్ కట్ అవుతుంది కదా మనకి పెన్షన్ కోసం అనుకోవచ్చు మీరు. కానీ అది లీగల్ రిక్వైర్మెంట్, అది తక్కువ అమౌంట్ అది. బట్ ఇది అట్లా కాదు. మ్యూచువల్ ఫండ్ డిడక్షన్ వల్ల ఏమవుద్దంటే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుద్ది. ఇప్పటి వరకు ఏంటంటే ఖర్చు కంపల్సరీ, దాన్ని మనం తప్పించుకోలేము. ఖర్చులన్నీ పోగా మిగిలితే మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఖర్చులన్నీ పోగా మిగిలిపోయిన అమౌంట్ని కోరికల పరిమితం. మిగలటం ఎక్కడ ఉంది చెప్పండి, మిగిలే ఛాన్సే లేదు. అందుకని పోస్ట్పోన్ అవుతా ఉన్నాయి. Yes. తర్వాత మంత్ చూస్తాను రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేస్తున్నాం, వెల్త్ ఏం క్రియేట్ అవ్వట్లా. అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ కాదు ఇప్పుడు ఇది. మీకు ఇప్పుడు సపోజ్ మీ ఎంప్లాయీ మీకు ₹1000 వర్త్ మీకు మ్యూచువల్ ఫండ్ ఇచ్చాడు అనుకోండి, మీరు వాటిని వెంటనే అమ్మలేరు కదా. ఇంకా 1 year లాక్ టైం ఇవి ఉంటాయి కదా. 1 year తర్వాత చూసుకుని రేటు పెరుగుతుంది అనుకోండి, మన బిహేవియర్ చేంజ్ అవుద్ది కదా. Yes. దాని అంతే ఉంచుకుందాం అనుకుంటాం కదా. దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఒకటి ఫైనాన్షియలైజేషన్ ఎక్కువ అవుతుంటుంది అండ్ వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. డెఫినెట్గా దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెబీ డిసిషన్ అండి ఫర్ ఎవర్ టేకిన్ అనమాట. దానివల్ల ఒకటి మార్కెట్ స్టేబుల్ అవుతుంది అండ్ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరు జాబ్ చేసే వాళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్లో అకౌంట్స్ ఉంటాయి అండ్ వాళ్ళందరికీ కూడా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ క్రియేట్ అవుతూ ఉంటాయి. Yes. ఇప్పటి వరకు ఏంటంటే మార్కెట్ పెడితే పెట్టుకుందాము, తక్కువ రేటుకి వస్తే పెట్టుదాము, అది అని ఎమోషనల్గా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండేది మార్కెట్లో. ఇప్పుడు అవేముండదు. స్ట్రక్చరల్ మేనర్లో ఎవ్రీ మంత్ 1000 2000 వర్త్ మ్యూచువల్ ఫండ్ మీ ఎంప్లాయీ కొంటా ఉంటారు. ఊహించుకోండి, టీసీఎస్లో ఎంప్లాయీస్ 6 లక్షల మంది, Yes. అందరికీ తలా ₹5000 వర్త్ మ్యూచువల్ ఫండ్ అన్నాడు అనుకోండి శాలరీలో, మొత్తం చేరుతూనే ఉంటాయి కదా మ్యూచువల్ ఫండ్స్ ఎవ్రీ మంత్ వాళ్ళతో సంబంధం లేకుండా. అండ్ ఊహించండి స్టాక్ మార్కెట్లో మనం నిఫ్టీ 50 కనుక తీసుకుంటే 31 years బ్యాక్ స్టార్ట్ అయింది అది. Yes. అంటే యావరేజ్ రిటర్న్స్ 12% అండి. 12% వెల్త్ క్రియేట్ అవుతుంది కదా. ఈవెన్ మంత్లీ 2,000 to 5,000 పక్క పోతున్నా సరే 12% చొప్పున మన రిటైర్మెంట్ ఫండ్ వచ్చి కోట్లలో తయారవుద్ది. అంటే ప్రతి ఎంప్లాయీ కోట్లలోంచి బయటకు రావచ్చు, బయట కోట్లలో. రావచ్చు. Yes. అప్పుడు జాబ్ పోద్ది అని ఆ డిస్టర్బెన్స్ ఏం లేదు కదా, సైకలాజికల్గా ఉండదు. కాబట్టి ఈ అప్రోచ్ వల్ల మన బిహేవియర్ చేంజ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ తర్వాత చూసుకుందాం, ప్రస్తుతానికి ఎక్స్పెండిచర్ కానీ యాటిట్యూడ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ అండ్ ఎక్స్పెన్స్ That's లేటర్ right. స్టేజ్కి వచ్చేస్తారు. ప్రతి ఎంప్లాయీలందరికీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో పెట్టడం ఒక హాబీగా తయారవుతుంది. అందరూ వెల్త్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు అండ్ లాంగ్ టర్మ్లో ఈక్విటీ ఉంటుంది. షార్ట్ టర్మ్లో అప్ అండ్ డౌన్ ఉండొచ్చు, అది వేరే సంగతి. బట్ లాంగ్ టర్మ్లో డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు మేక్ గుడ్ మనీ. అండ్ మీరు హిస్టరీ చూసుకోండి, మ్యూచువల్ ఫండ్ హిస్టరీలో అండ్ 30 years హిస్టరీలో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ కొన్ని వందలు ఉన్నాయి. అంతెందుకు, ఇప్పుడు మీరు ఏదన్నా మ్యూచువల్ ఫండ్ స్కాన్ ఓపెన్ చేయండి, లాస్ట్ 5 yearsలో వరస్ట్ వచ్చిన మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్ చూడండి. వరస్ట్ నేను చెప్పింది బెస్ట్ కాదు, 13% కానీ పైన ఉంటుంది. Yes. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎన్పిఎస్ చూశారు కదా, సిన్స్ స్టార్టింగ్ నుంచి ఎన్పిఎస్ యావరేజ్ రిటర్న్స్ వచ్చేట్లా ఐ థింక్ 11 to 12% ఉంది. ఎయిర్ కాయర్ నేను చెప్పడం లేదు, బట్ సిన్స్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కనుక డెఫినెట్గా ప్రావిడెంట్ ఫండ్తో పోల్చుకున్న అండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్తో పోల్చుకున్న పీపీఎస్తో పోల్చుకున్న బెస్ట్ రిటర్న్స్ కదా. అందుకని దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్. అఫ్కోర్స్ ఇది ప్రపోజల్లోనే ఉంది, బట్ హోప్ గాడ్ ప్రే చేస్తాను రియల్గా ఇది వర్కౌట్ అవ్వాలని చెప్పేసి. దానివల్ల ఏంటంటే అందరూ స్టాక్ మార్కెట్లో పార్టిసిపేషన్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందరూ వెల్త్ గురించి డిస్కస్ చేస్తారు అండ్ డెఫినెట్గా పర్సెప్షన్ మారిపోద్ది. Yes. ఇంతకుముందు టైమింగ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు టైమింగ్ కోసం చూడరు అండ్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అవుతుంది డెఫినెట్గా. అండ్ డెఫినెట్గా దిట్ ఈస్ గుడ్ స్టోక్. సెబీ ఎందుకు సార్ ఇలాంటి మార్పులు తేవడానికి కారణం ఏంటంటే బిహైండ్ రీజన్స్ నో బేసికల్గా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఫైనాన్షియల్ మార్కెట్స్ మొత్తాన్ని సెబీ వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. సెబీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే స్పెక్యులేషన్ కంట్రోల్ చేయటం, రిటైలర్ని ఆదుకోవటం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం, టోటల్ ఫైనాన్షియలైజేషన్ మార్కెట్లో అందరికీ ఫైనాన్స్ అందుబాటులో ఉండటం, అలాగే కంపెనీ వాళ్ళకి క్యాపిటల్ అందుబాటులో ఉంచటం.
అందుకని అటు కంపెనీ వాళ్ళకి ఎక్స్పాండ్ కావాలంటే డబ్బు కావాలి. అదే టైంలో ఇటు రిటైలర్స్కి ఇన్వెస్ట్మెంట్స్ డబ్బు లాస్ అవ్వకూడదు కదా, Yes. వీళ్ళకి డబ్బు కావాలి ఇద్దరు, అంటే వీళ్ళకేమో డబ్బు గ్రో అవ్వాలి, వాళ్ళకేమో ఇన్ టైంలో డబ్బు కావాలి ఎక్స్పాన్షన్ కోసం. ఇద్దరి మధ్య అనుసంధానంగానే ఎక్స్చేంజ్లు ఉన్నాయి అనమాట. అందుకని ఎక్స్చేంజ్ని ప్రొటెక్ట్ చేయడం, కస్టమర్ని ప్రొటెక్ట్ చేయడం, కంపెనీస్ చూసుకోవడం, అన్నిటినీ ఇండియాలో ఈ ఆథరైజేషన్స్ అన్ని కూడా సెబీ వాళ్ళకు ఉంటాయి అనమాట. అందుకని రిటైలర్స్కి మంచి చేయడం కోసం వాళ్ళు నిరంతరం ఏదో ఒక స్కీమ్ తెస్తూనే ఉంటారు. మనం ఎప్పుడు వాళ్ళ మీద సెటిల్ వేసుకుంటూ లేకపోతే ఇంకోటి చేసుకుంటూ ఉన్నా వాళ్ళ ఉద్దేశం మాత్రం ఒకటే, రిటైలర్ని ప్రొటెక్ట్ చేయాలి, రిటైలర్ని ఎడ్యుకేట్ చేయాలి, టోటల్ ఫైనాన్స్ సిస్టమ్ని స్కామ్స్ లేకుండా దాన్ని ట్రాన్స్పరెంట్ మేనర్లో ఉంచాలని అనమాట. అంటే ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల ఏంటంటే ఇది ఆల్రెడీ అమెరికాలో ఉంది, అన్ని చోట్ల ఉందండి ఎంప్లాయీస్ శాలరీ కట్ చేయడం అనేది. ఇండియాలో కూడా పిఎఫ్ ఉంది కదా, ఎన్పిఎస్ ఉంది కదా. ఇప్పుడు అడిషనల్గా మ్యూచువల్ ఫండ్ Mutual కాంట్రిబ్యూషన్ funds. పట్టుకొచ్చేసారు. అండ్ పర్టికులర్ డిస్ట్రిబ్యూటర్కి కూడా కమిషన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్లు వేయడం మాత్రం అది స్ట్రోక్ డెఫినెట్గా. దీనివల్ల ఏంటంటే మార్కెట్ స్టేబుల్ అవుతాయి అండ్ ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తారు, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దాకా లేదు మార్కెట్ పడితే పెట్టుకుందాం పోస్ట్ పోన్ చేసిన వాళ్ళు ఆ టైమ్స్ సంబంధం లేదు. అండ్ హిస్టరీ ఏం ప్రూవ్ చేస్తుందంటే మీకు యావరేజ్ మీద ఒక 10 to 12% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ కంపేర్ టు బ్యాంక్ డిపాజిట్స్ కదా. అఫ్ కోర్స్ వాలటిలిటీ ఉంటుంది కాదన్ను, బట్ రిటర్న్స్ ఇస్ గుడ్, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ డెఫినెట్గా వస్తుంది. అంటే ఇప్పుడు కావాలంటే బయటికి పోవచ్చు, పైగా మీ కంట్రోల్లో ఉంటాయి, మీరు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు తీసుకెళ్ళచ్చు అనమాట. డెఫినెట్గా మాస్టర్ స్టాక్ అండి. అండ్ హోప్ సెబీ గోయింగ్ టు పాస్ దిస్ రెజల్యూషన్. అది ఇంప్లిమెంట్ అయితే ఇట్స్ వెరీ గుడ్ అంటున్నారు. ప్రతి ఎంప్లాయీస్కి బెటరే కదా. Yes. ఎవ్రీ మంత్ 100 ఈవెన్ 1000 శాలరీ రూపాయలు. నుంచే మ్యూచువల్ ఫండ్స్. మ్యామ్ నిప్పాన్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయినప్పుడు 10 రూపాయలు, ఇప్పుడు లైవ్లో ఎంత ఉంది, 4500 ఉంది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది, 4400 రెట్లు పెరిగింది. అన్నీ అలా పెరిగితేనే అన్నం. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఇండియా లాంటి కంట్రీలో ఎకనామిక్ గ్రోత్ ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది బెనిఫిట్ అవుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్. దట్ ఈస్ ద బెస్ట్ వన్. Thank you.